BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజైన అమావాస్య నాడు సముద్ర స్నానం ఆచరించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని జనసేన మద్దతుదారుడు సోదరుడు భార్గవ్ ఆహ్వానం మేరకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకల స్వామి వారిని దర్శించుకున్నారు. దాదాపుగా 500 పైగా చరిత్ర కలిగిన స్వామివారిని ఈ ప్రత్యేక దినమున సందర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. 25 సంవత్సరాల పైబడి అభివృద్ధికి నోచుకొని కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ మద్దతు తెలిపి ప్రజాప్రభుత్వాన్ని స్వాగతించారు. ప్రజాప్రభుత్వం తరపున ఎన్నికైన నాయకులందరూ కోవూరు నియోజకవర్గంలో గ్రామాలకు రోడ్లు మరియు విద్యా వైద్య మౌలిక వసతులు సదుపాయాలు మెరుగుపరిచి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థంలో ఈరోజు దర్శనం చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. నిన్నటి రోజున స్వామివారి కళ్యాణం జరిగింది. వేలాది భక్తులు, లక్షలాది మంది ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జరగాలని దేవుని ప్రార్థించడం జరుగుతుంది. జూన్ 4వ తేదీ నుంచి ఎన్నో ఏళ్లుగా బాధలు పడుతున్న ప్రజలకి స్వాతంత్రం లభించినట్టు, దేవుడి దీవులు లభించినట్టు ప్రభుత్వం మారింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళకి మౌలిక వస్తువుల రూపకల్పనలు అయితేనే విద్యా వైద్య అవసరాలైతే తీరాలని దానికి ప్రభుత్వ నాయకులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళు తీర్చి కోవూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పరచాలని భగవంతుడు ప్రార్థించుకోవడం జరిగింది. అందరికీ కూడా స్వామివారి కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు.